హరే శ్రీనివాస. అందరికీ నమస్కారం. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక వీడియో, చిన్న మెసేజ్ నా వీడియో ద్వారా ఇద్దామని ఈ వీడియో అయితే స్టార్ట్ చేశానండి. అయితే మనం ఏ పనైనా చేసేటప్పుడు కొంచెం క్లారిటీగా దాని మీద ఇంట్రెస్ట్గా చేయాలి కదండి. ఏదో చేసేసాంలే అయిపోయిందిలే అనే టైప్ కాకుండా మంచిగా స్టార్ట్ చేయాలి కదా. అదే నా వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చినట్లు అవుతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మురిగే కుక్క కరవదు, కరిసే కుక్క మొరగదు అంటారు కదా. ఏంటి కుక్కలతో స్టార్ట్ చేసింది అని అనుకుంటున్నారా? కాదండి. మనకి ఇంట్లో డాగ్స్ చాలామంది పెంచుతారు కదండి. దాని గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మీకు ఈరోజు అయితే ఈ వీడియో స్టార్ట్ చేసేస్తున్నానండి. అయితే ఒక ఇంట్లో కుక్క మీద చాలా విపరీతమైన ప్రేమను పెంచుకుంటూ దాంతో సన్నిహితంగా గడుపుతూ, అంటే ఇంట్లో కుక్కను పెంచే వాళ్ళు చాలామందిని చూశాను. ఒక మనిషి కిందే భావిస్తారు, వాళ్ళ ఇంట్లో నెంబర్ కింద భావించి చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల మనం కొన్ని విధాలుగా నోరులేని జీవాల్ని మరీ అంత ఇంట్రెస్ట్ చూపిస్తూ వాటి మీద ప్రేమ పెంచుకోవచ్చు. కానీ అతి ఎక్కువ అవుతే అనర్థాలకు దారితీస్తుంది అంటారు కదా. అలాగే అతి ప్రేమ చాలా దారుణమైన పరిస్థితిలోకి గెంటేసింది ఆ యజమాని. అది చాన్నాళ్ళ నుంచి, చిన్నప్పటి నుంచి పెంచుతున్నారు ఆ డాగ్ని. ఓ రోజు అయితే చాలామంది డాగ్స్ని పెంచుతారు, కానీ అట్లా నోట్లో నోరు పెట్టేసి ముద్దులు పెట్టేసి చాలా ఏదో వాళ్ళ ఇంట్రెస్ట్ మరి ఏంటో అర్థం కాదు. కానీ నాకైతే కుక్కలకి చాలా దూరంగా ఉంటాను. ఎందుకంటే అవి నా ఒళ్ళు కొంచెం తాకినా నాకినా చాలా అసహ్యం అనిపిస్తుంది. నా వరకు చూస్తాను, అట్లకి అన్నం అయ్యి పెడతాను బయట కుక్కలకి. అంతవరకే మనం ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి. అతను డైలీని ఉదయాన్నే లేచి నోట్లో నోరు పెట్టేసి ముద్దు పెట్టేసి ఉండట. దాని సొంగ ఉంటుంది కదా, ఆ సొంగ రూపంలో ఒక పురుగు అతనికి నోట్లోకి వెళ్ళిపోయింది, ఆ సొంగ రూపంలో. అయితే అతనికి డైలీ చూడడం వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ అనిపిస్తుంది కదా, చాలా ఇంట్రెస్ట్గా చూస్తారు. కానీ ఒక రోజు అయితే అతనికి విపరీతమైన సాతిలో నొప్పి అయితే వచ్చేస్తుంది. చాలా హాస్పిటల్ తిరిగేసాడండి, ఎక్కడా దొరకలేదు కంప్లైంట్ ఏంటనేది. చాలా చాలా హాస్పిటల్కి తిరిగాడు, ఎక్కడ ఏ విధమైన కంప్లైంట్ లేదు అని వచ్చింది. కానీ హార్ట్ కంప్లైంట్ కాదు, ఏమి కాదు. కొంతమంది డాక్టర్లు మనకు వచ్చిన కంప్లైంట్ని వెంటనే టేకప్ చేస్తారండి, చూస్తారు వెంటనే పట్టుకుని. కొంతమందికి ఎన్ని టెస్టులు చేసినా ఏం చేసినా ఏమీ లేదమ్మా అంటారు. కానీ ఒక మేధం అవుతే చూశాడు, మీ ఇంట్లో నోరులేని జీవాలను ఏమన్నా పెంచుతున్నారా అని అడిగారు. అవునండి, మా ఇంట్లో మేము కుక్కని మా ఇంట్లో నెంబర్గా భావించి చూసుకుంటాము, చాలా ఇంట్రెస్ట్గా. అయితే హార్ట్కి స్కానింగ్ తీస్తారు కదా, స్కానింగ్ తీసారట. స్కానింగ్ తీస్తే మనం గుండు ఉంటుంది కదండి, హార్ట్లో ఇంత ఉండ కింద ఫామ్ అయిపోయిందట. ఆ ఉండ ఏంటనుకుంటున్నారు? నేను ఆ సొంగతోటి పురుగు వెళ్ళింది అంటున్నాను కదండి, అది పిల్లల్ని పెట్టేసి ఇంత ఉండ కింద పురుగు మీద పురుగు ఎక్కేసి ఇంత ఉందటండి. ఆ స్కానింగ్లో తెలిసిందట. దీనివల్ల మీకు నొప్పి వస్తుంది, తిన్నది అరగట్లేదు, అది తొలగించాలి, తొలగితే ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పారట. అయితే ఇప్పుడు హార్ట్ పెయిన్ వచ్చినా సర్జరీ చేస్తారు. కానీ ఈయన కొట్టా తిట్టం దెబ్బ, వీళ్ళ ఇంట్లో డాగ్ పెంచుకొని చాలా ప్రేమగా చూసి ఇలా చేతులారా తెచ్చుకున్న కంప్లైంట్ ఇది.
అయితే తొలగించారు, ఆపరేషన్ చేసి తొలగించారు. అవి మొత్తం బాడీ అంతా యాపితే బాడీకి ఇన్ఫెక్షన్ వచ్చేస్తే ప్రాణానికే ప్రమాదం వస్తుందటండి. నేను ఎందుకు చెప్తున్నానంటే నోరులేని జీవాలను పెంచండి. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, ఎవరు నమ్మకాలు వాళ్ళవి. కానీ అది మనం ఎంతవరకు అంతవరకే. వాటి వల్ల మనకి హాని తలపెట్టారని అంటే మనకి కూడా ఇబ్బంది కలుగుతుంది. మన వల్ల వాటికి కూడా ఇబ్బంది కలగకూడదు. అలా ఇంట్రెస్ట్గా కేర్ తీసుకుని చూసి పొలం వస్తేనే డాగ్స్ని మీరు కేర్ఫుల్గా చూసుకోండి. ఏమో ఎవరి ఇంట్రెస్ట్ రాలది. నాకైతే ఇంట్రెస్ట్ ఉండదంటే వాటి మీద ప్రేమ లేదని కాదండి. నోరులేని జీవాలను ప్రేమిస్తాను, ఎంతవరకు అంతవరకే. మరి అలాగన్నా కూడా ప్రాబ్లమే. మనం ఏదైనా కూడా ఏది చేసినా కూడా ఎంతవరకు అంతవరకే. మనం అతి అనర్థాలకు దారితీస్తుంది అంటున్నాను. సరే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని, నా వీడియో చూసిన వాళ్ళు షేర్ చేస్తారని, లైక్ చేస్తారని, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఓకే అండి, అందరూ చూడండి, ఎంకరేజ్ చేయండి. చూసి మీ జాగ్రత్తలో మీరు ఉండండి. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండడమే మంచిది కదా. నా ద్వారా కొంతమందికి తెలుస్తుంది కదా ఈ విషయం అనేసి. నేను ఒక షార్ట్ చూశాను, చూసి మీకు ఈ విషయం అయితే చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.